ఇలా సింపుల్గా ఫిష్ ఫ్రై చేసుకుంటే పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా చాలా ఇష్టపడి తింటారు పిల్లలు పెద్దలు అందరూ. చూడడానికి కూడా చాలా బాగుంది కదండి. హలో అండి, నమస్తే. నేను మీ జ్యోతి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్. ఈ సింపుల్ ఫిష్ ఫ్రై కోసం నేను 1 kg ఫిష్ కట్ చేసి తీసుకొచ్చానండి. కట్ చేయించుకొని దీంట్లో కాస్త ఉప్పు కాస్త పసుపు వేసి బాగా ముక్కలకు పట్టించి 2 times వాటర్ వేసి కడిగేసుకున్నానండి. శుభ్రంగా 2 times కడిగేసుకున్నాను. ఇదిగోండి ఇలా నీట్గా కడిగేసుకోవాలి, లేకపోతే వాసన వస్తుంది కదండి ఫిష్. ఇలా కడిగేసుకున్న తర్వాత ఇదిగోండి చూసారా, ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. నేను 1 kg తీసుకున్నానండి, అంటే 1.5 kg తీసుకున్నాను. ఇంకా అదేది తల ఉంటుంది కదా, అవన్నీ పక్కకు పెట్టేశాను అనమాట. 1 kg మాత్రం మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక ప్లేట్లోకి 2 teaspoons కారం పొడి, అలాగే 1 teaspoon ఉప్పు. ఇది రాళ్ళుప్పు అండి, మిక్సీ పట్టుకున్నాను. 1 teaspoon సరిపోతుందండి. 2 teaspoons కారం పొడికి 1 teaspoon ఉప్పు, అలాగే 1 teaspoon ధనియాల పొడి, 1/2 teaspoon మిరియాల పొడి, కొద్దిగా 1/2 teaspoonకు కాస్త తక్కువగా వేయించి పొడి చేసుకున్న మెంతి పొడి అండి, అలాగే 1/2 teaspoon గరం మసాలా పౌడర్, 1/2 teaspoon జీలకర్ర పౌడర్. టేస్ట్ బాగుంటుందండి జీలకర్ర మెంతి పొడి వేసుకోవడం వల్ల. అలాగే 1/2 teaspoon పసుపు, 1 teaspoon జింజర్ గార్లిక్ పేస్ట్, 1 teaspoon కార్న్ఫ్లోర్ అండి. కార్న్ఫ్లోర్ బదులు అంటే కార్న్ఫ్లోర్ వద్దనుకునే వాళ్ళు 1 teaspoon శనగపిండి వేసుకున్నా పర్లేదు. అలాగే సగం నిమ్మ చెక్క నిమ్మరసం పిండేసేయాలి. అలాగే 1 teaspoon ఆయిల్ వేసుకొని 2-3 teaspoons వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ముందుగానే ఎక్కువగా వాటర్ వేసుకోకూడదు అనమాట. మొత్తానికి బాగా కలుపుకొని మళ్ళీ వాటర్ పడతాయి అనుకుంటే అప్పుడు వేసుకోవచ్చు. కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి వాటర్. ఒకేసారి వాటర్ వేసుకుంటే అది పల్చగా అయిపోయి పేస్ట్ అంతా పల్చగా అయిపోయి ముక్కకు పట్టదన్నమాట. ఇదిగోండి ఇలా చేసుకోవాలి. ఇప్పుడు మనం శుభ్రంగా కడిగేసుకున్న చేప ముక్కల్ని తీసుకొని ప్రతి ముక్కకి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని ఇలా పట్టించుకోవాలండి. ఇదిగోండి ఇలా వీడియోలో చూపించిన విధంగా. చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వారికి యూజ్ అవుతుంది కదా అని చెప్తున్నానండి. అలాగే తెలిసిన వాళ్ళు కూడా కాస్త మర్చిపోయినట్లుంటారు, అలాంటి వాళ్ళకి గుర్తు చేస్తున్నాను అనమాట. కొంతమందికైనా యూజ్ అవుతుంది కదండి. ఇదిగోండి అన్ని ముక్కలకు ఇలా పట్టించేసాను. పట్టించేసి దీనిపైన మూత పెట్టేసి 1/2 hour అలాగే వదిలేయండి. వెంటనే ఫ్రై చేసుకోకూడదు. ఏంటంటే వెంటనే ఫ్రై చేసుకుంటే ముక్కలకు అంతగా పట్టదనమాట పేస్టు. ఆఫ్టర్ 1/2 hour తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 2 tablespoons ఆయిల్ అండి. ఆయిల్ తక్కువగా కావాలనుకుంటే 1 tablespoon ఆయిల్లో కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి నేను మళ్ళీ ఒక్క డ్రాప్ కూడా వేయలేదండి. స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చేప ముక్కలు అన్నీ అయిపోయేంత వరకు కూడా మళ్ళీ ఇంకేం వేసుకోలేదు. ఈ 2 tablespoon ఆయిలే సరిపోయింది. దీంట్లో వచ్చేసి ఇదిగోండి ఆయిల్ ఈటెక్కిన తర్వాత చేప ముక్కల్ని ఇలా వేసుకొని ఒక 2 minutes అండి, స్టవ్ను మీడియంలో పెట్టుకొని ఒక 2 minutes ఉంచితే ఇంకా ఫ్రై అయిపోతాయి. చేప ముక్కలు తొందరగా ఫ్రై అయిపోతాయి కదండి. ఇలా టర్న్ చేసుకుంటే సరిపోతుందండి. ఎంత టైం పట్టదు, చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ అందరికీ ఒక చిన్న మాట అండి, మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. రెసిపీస్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఈ చేప ముక్కల్ని టర్న్ చేశాక ఇంకొక 2 minutes ఉంచి ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుందండి. ఇదిగోండి ఇలా అన్నీ ఇలా ఫ్రై చేసుకున్నాను అనమాట. ఒకవేళ ఆయిల్లో వేయించాం కదా అని అనిపిస్తే ఒక ప్లేట్లో టిష్యూ పేపర్లు వేసుకొని దాంట్లోకి చేప ముక్కల్ని తీసేసుకుంటే టిష్యూ అంతా ఆయిల్ని పీల్చేసుకుంటుందండి. ఇదిగోండి నేను ఇలా అన్నీ ఫ్రై చేసుకున్నాను అనమాట. నేను వచ్చేసి ఇక్కడ సముద్రపు చేప తీసుకున్నానండి. అంటే సముద్రపు చేపలలో కూడా రకాలు ఉంటాయంట. అంటే ఒకే ముళ్ళు ఉంటుంది కదా అని అలా తీసుకున్నాను అనమాట. పిల్లలు కొంచెం ఈజీగా తింటారు కదా అని ఇలా నేను అన్నీ ఫ్రై చేసుకున్నానండి. ఒకవేళ అన్నీ ఇప్పుడే ఫ్రై చేసుకోను అనుకుంటే మాత్రం మనం మసాలా పట్టించిన చేప ముక్కల్ని డీప్ ఫ్రీజర్లో పెట్టుకుంటే 10 days నిలువ ఉంటాయండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రిడ్జ్లోంచి తీసి అప్పటికప్పుడు ఫ్రై చేసుకోవచ్చు. చూసారు కదండి సింపుల్ ఫిష్ ఫ్రై. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకొన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇది అండి ఇవాల్టి రెసిపీ. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.